హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అంటే ఆ పూజ చేసిన నిమ్మకాయలు గోరింటాకు తొక్కుంటుందా మమ్మీ అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. అంతే కదవే మరి అని చెప్పి అపూర్వ అంటుంది. ఈ గోరింటాక్కి బుద్ధి లేదు, ఏది పడితే అది తొక్కుతుంది అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటే, బేబీ నువ్వు ఒక్క మాట గోరింటాక్కి చెప్పుంటే జాగ్రత్త పడేది, చూసుకోకుండా క్యాజువల్గా తొక్కుంటుందిలే బేబీ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. కానీ మమ్మీ గోరింటాకు చచ్చిపోతుంది కదా అని నక్షత్ర అంటుంది. నీ మొహంలే, చేతబడి చేపించటమే కాదు తీపించటం కూడా తెలిసి ఉండాలి. వెళ్ళు, ఆ పోతురాజు దగ్గరకు వెళ్ళి అనుకోకుండా నిమ్మకాయి వేరే వాళ్ళు తొక్కారు, వెళ్ళి ఆ చేతబడి తీసేయమని అడుగు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. సరే మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటుంది. ఇక అప్పుడే గోరింటాకు వచ్చి, అమ్మాయి ఏందమ్మాయి అమ్మ కూతుర్లిద్దరూ కలిసి ఏంటో చేతబడి అనుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వు చేసావు కదా ఘనకార్యం, దాని గురించే గోరింటాకు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. నేనేం చేశానమ్మాయి, నీ కూతురేంటి అలా మాట్లాడుతుంది అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది. అదే పిన్ని, రాత్రి నువ్వు చేసిన దాని గురించే నన్ను నిద్రపోనివ్వలేదు కదా, ఆ విషయమే నక్షత్రకు చెప్పాను అని అపూర్వ అంటుంది. అవునమ్మాయి, రాత్రి నాకేమైందో అస్సలు అర్థం కాలేదు, ఇష్టం వచ్చినట్టు పిచ్చిదానిలాగా చేశాను. మీ అమ్మ నా బాధ భరించలేక నన్ను ఒక పక్కన మూట కట్టి పడుకోబెట్టింది అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది. అదే గోరింటాకు చేతబడి మహత్యం అని చెప్పి నక్షత్ర అంటుంది. అంటే ఏంటమ్మాయి, నాకెవరైనా చేతబడి చేపించారా, అసలే పెళ్లి కావాల్సిందాన్ని అని చెప్పి గోరింటాకు ఏడుస్తూ ఉంటుంది. చేతబడి చేపించింది ఎవరో కాదు గోరింటాకు, నేనే అని చెప్పి నక్షత్ర అంటుంది. అపూర్వ, ఏంటే నీ కూతురు ఇలా మాట్లాడుతుంది, నీ కూతురు నాపై చేతబడి చేపించడం ఏంటే అని గోరింటాకు అడుగుతూ ఉంటే, పిన్ని అది ఆ చెర్రీగడిని చంపటం కోసం చేతబడి చేపిస్తే ఆ చేతబడి చేసిన నిమ్మకాయని నువ్వు తొక్కావు పిన్ని, అందుకే అలా జరిగింది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. వామ్మో, మీరిద్దరూ మనుషులు కాదమ్మాయి, మీ దగ్గర ఉండటం కూడా ప్రాణానికి ప్రమాదమే అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది. అంటే ఏంటి పిన్ని, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. దిక్కుమొక్కు లేని దాన్ని నేనెక్కడికి పోతానమ్మాయి, చచ్చినా బ్రతికినా నీకాడే కదా అని గోరింటాకు అంటుంది. సర్లే పిన్ని, నువ్వేం బాధపడకు, చేతబడి చేసిన వాడి దగ్గరికే వెళ్ళి చేతబడి తీసేయమని నక్షత్ర అడుగుతుందంట్లే అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే, త్వరగా వెళ్ళు నక్షత్ర, నా పైన చేతబడి తీపించు అని గోరింటాకు అడుగుతూ ఉంటే, సరే గోరింటాకు మాకుంది, నువ్వే కదా, నీపై నేనెందుకు చేతబడి చేపిస్తాను, వెంటనే తెప్పిస్తాను అని చెప్పి నక్షత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు భూమి గగన్ ఇద్దరు ఇంటికి వస్తారు. గగన్ ఒంటి మీద గాయాలు చూసి శారద, నాన్న గగన్ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదులేమ్మా, చిన్న న్యూసెన్స్ అని చెప్పి గగన్ అంటాడు. న్యూసెన్స్ ఏంట్రా, ఏం జరిగిందో చెప్పు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. ఇక భూమి అక్కడ జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. అమ్మా, నా తప్పసలేం లేదు, నేను నిన్ను షూట్ చేసిన రౌడీని పట్టుకుంటే మధ్యలో ఆ పోలీస్ ఆఫీసరే వచ్చాడమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. బావా, ఆయన పోలీస్ ఆఫీసర్ అని తెలిసినప్పుడు కాస్త తగ్గుండాల్సింది అని భూమి అంటుంది. అన్నీ తెలిసి కూడా అలా మాట్లాడతావేంటి భూమి, మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా, మా అమ్మని షూట్ చేసిన వాడిని కళ్ళెదురుగా పెట్టుకొని అలా చూస్తూ ఎలా ఉంటాను అని చెప్పి గగన్ అంటాడు. అలా అని చెప్పి పోలీస్ వాళ్ళని కొడితే ఎలాంటి శిక్షలు వేస్తారో నీకు తెలీదా బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఒరే గగన్, అనవసరంగా పోలీసు వాళ్ళ జోలికి వెళ్ళకురా, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఏమీ అవ్వలేదు కదా, ఇక ఆ విషయం గురించి మర్చిపో, పోలీసు వాళ్ళతో పెట్టుకుంటే అంత మంచిది కాదు నానా అని చెప్పి శారద అంటుంది. సరేమ్మా అని చెప్పి గగన్ అంటాడు. ఇక గగన్ రూమ్లోకి వెళ్ళగానే భూమి కాసేపు ఆలోచించి ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది. ఏసీపీ సూర్యకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఏసీపీ సూర్య ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే, నేను భూమిని మాట్లాడుతున్నాను, శోభచంద్ర గారి అమ్మాయిని అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. చెప్పండి మేడం అని చెప్పి ఏసీపీ సూర్య అంటూ ఉంటాడు. సార్, మా బావ చేసింది తప్పే, కానీ ఈరోజు మా బావ చేస్తుందే మీరు కూడా చేస్తున్నారు కదా సార్ అని చెప్పి భూమి అంటుంది. నేను చేస్తున్నానా అని చెప్పి ఏసీపీ సూర్య షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అవును సార్, మా బావ తన తల్లిని షూట్ చేసిన రౌడీని కొట్టాడు, కాదనట్లేదు, మరి మీరు కూడా మీ అన్నయ్యను చంపిన వాళ్ళ కోసమే కదా ఇంత దూరం ట్రాన్స్ఫర్ చేయించుకొని మరి వచ్చారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అవును భూమి అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు. మరి మీ అన్నయ్యపై మీకు మాత్రమే ప్రేమ ఉంటుందా,
మా గగన్ బావకు వాళ్ళ అమ్మపై ప్రేమ ఉండదా సార్ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ప్రేమ ఉంటే పోలీసులను కొడతారా భూమి అని చెప్పి ఏసీపీ అడుగుతూ ఉంటాడు. సార్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందని మీకు కూడా తెలుసు కదా, కావాలనైతే మా బావ మిమ్మల్ని కొట్టలేదు కదా అని భూమి అంటుంది. సార్ మా బావ చేసింది తప్పనుకుంటే మా బావ తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. అది మనసులో పెట్టుకొని మా బావపై రివెంజ్ తీర్చుకోవాలని చూడకండి అని చెప్పి భూమి అంటుంది. మేము పోలీసులం రివెంజ్ తీర్చుకోము అని చెప్పి ఏసీపీ చెప్తూ ఉంటాడు. మీరు రివెంజ్ తీర్చుకోము అంటూనే రివెంజ్ తీర్చుకుంటున్నారు సార్. మీ అన్నయ్యను చంపిన రత్నాన్ని సెల్లో పెట్టి రివెంజ్ తీర్చుకుంటున్నారు కదా సార్ అని చెప్పి భూమి అంటుంది. భూమి ఇది నా డ్యూటీ అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు. సరే సార్, ఇప్పుడు మీ అన్నయ్యను చంపిన రత్నమే ఖచ్చితంగా మా అమ్మ శోభచంద్రను కూడా చంపుంటుందని నమ్ముతున్నారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఆవిడ వెనుక ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారని నాకు అనిపిస్తుంది భూమి అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు. సార్ ఆవిడ వెనుక ఉంది ఎవరో తెలుసుకోవచ్చు అని చెప్పి భూమి అంటుంది. ఎలా భూమి అని చెప్పి ఏసీపీ అడుగుతూ ఉంటాడు. ఆవిడను మీ కస్టడీ నుంచి తప్పించండి సార్. కస్టడీ నుంచి తప్పించుకున్న క్రిమినల్ ఎవరైనా సరే, తను ఎవరి కోసమైతే ఇన్ని రోజులు ఇలాంటి పనులు చేసిందో, తనకు సహాయం చేసింది ఎవరో వాళ్ళకి ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది, లేదంటే వాళ్ళను డైరెక్ట్గా వెళ్ళి కలుస్తుంది. మీరు తనని ఫాలో అవుతూ ఉంటే తప్పకుండా వాళ్ళు ఎవరో తెలుసుకోవచ్చు కదా సార్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. కరెక్ట్గా చెప్పావు భూమి అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు. సార్ మరొక చిన్న విషయం అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏంటో చెప్పు భూమి అని ఏసీపీ అడుగుతూ ఉంటాడు. సార్ ఆ రత్నం మీ కస్టడీ నుంచి తప్పించుకొని బయటికి వచ్చేసరికి మీరు కరెక్ట్గా మా నాన్న శరత్ చంద్ర ఇంట్లో ఉండాలి. అప్పుడే మీకు నేరస్తులు ఎవరో ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పి భూమి అంటుంది. అదేంటి భూమి, మీ అమ్మ శోభచంద్రను చంపింది మీ ఇంట్లో వాళ్ళేనని నీ అనుమానమా అని చెప్పి ఏసీపీ అడుగుతూ ఉంటాడు. అనుమానం కాదు, అదే నిజం. సాక్ష్యాలు ఆధారాలతో సహా ప్రూవ్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా అక్కడ ఉండాలి సార్ అని చెప్పి భూమి అంటుంది. సరే భూమి, నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తాను అని చెప్పి ఏసీపీ ఫోన్ కట్ చేస్తాడు. ఇక ఏసీపీ సూర్య కానిస్టేబుల్కి ఫోన్ చేసి రత్నాన్ని కస్టడీ నుంచి తప్పించండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, ఆవిడను తప్పించడం ఏంటి అని కానిస్టేబుల్ అడుగుతూ ఉంటుంది. ఇక ఏసీపీ సూర్య కానిస్టేబుల్కి ఏదో చెప్తూ ఉంటాడు. అదంతా మనకు వినిపించదు. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి కానిస్టేబుల్ ఫోన్ కట్ చేసి రత్నం ఉన్న సెల్ దగ్గరకు వెళ్తుంది. రత్నం రత్నం అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటి మేడం అని రత్నం అడుగుతూ ఉంటుంది. నిన్ను కస్టడీ నుంచి తప్పించమని నాకు ఒక ముఖ్యమైన వ్యక్తి ఫోన్ చేసి చెప్పారు. నేను నిన్ను సెల్ నుంచి బయటకు తీసుకెళ్తాను, నన్ను తోసేసి పారిపో అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ మేడం అని చెప్పి రత్నం అంటుంది. ఇక రత్నాన్ని కానిస్టేబుల్ ఎవరూ చూడకుండా సెల్ నుంచి బయటికి తీసుకొస్తుంది. ఇక దాంతో రత్నం కానిస్టేబుల్ని తోచేసి పారిపోతూ ఉంటుంది. ఏ ఆగమ్మా ఆగు అని చెప్పి కానిస్టేబుల్ రత్నాన్ని పిలుస్తూ ఉంటుంది. ఇక రత్నం పారిపోతూ ఉంటుంది. ఇక రత్నానికి తెలియకుండా కానిస్టేబుల్ కూడా రత్నాన్ని ఫాలో అవుతూ ఉంటుంది. మరోవైపు ఏసీపీ సూర్య శరత్ చంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తాడు. రండి ఏసీపీ గారు, ఫోన్ అయినా చేయకుండా వచ్చారేంటి అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. ఒక ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడదామని వచ్చాను అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు. ఏంటో చెప్పండి సార్ అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక రత్నం సెల్ నుంచి తప్పించుకొని ఒక దగ్గర ఆగి త్వరగా వెళ్ళి నన్ను కాపాడమని అపూర్వ అమ్మకు చెప్పాలి. అపూర్వ అమ్మ నన్ను ఎక్కడో ఒక చోట దాచిపెడుతుంది, పోలీసుల నుంచి నన్ను కాపాడుతుంది అని చెప్పి మనసులో అనుకొని పరిగెత్తుకుంటూ అపూర్వ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఏంటో చెప్పండి సార్ అని చెప్పి ఏసీపీ సూర్యను శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. ఈ ఇంట్లో మీ భార్య శోభచంద్రకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని చెప్పి ఏసీపీ సూర్య అడుగుతూ ఉంటాడు. అదేంటి సార్ అలా అడుగుతున్నారు, నా ఇంట్లో నా భార్యకు శత్రువులు ఎవరుంటారు అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. ఏమో మీ ఇంట్లోనే శత్రువులు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పి ఏసీపీ చెప్తూ ఉంటాడు. ఒకసారి నేను కన్ఫర్మేషన్ చేసుకుంటాను, మీ కుటుంబ సభ్యులందరినీ పిలుస్తారా అని చెప్పి ఏసీపీ అడుగుతూ ఉంటే కృష్ణప్రసాద్, చెర్రీ, మీరా, అపూర్వ అందరూ రండి అని చెప్పి శరత్ చంద్ర పిలుస్తూ ఉంటాడు. అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక ఏసీపీ సూర్య అందరినీ కూడా ఇంట్రాగేషన్ చేస్తాడు. సరే సార్, నాకు మళ్ళీ ఏదైనా క్లూ దొరికితే వస్తాను అని చెప్పి ఏసీపీ సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా కరెక్ట్గా రత్నం అదే సమయానికి శరత్ చంద్ర ఇంటికి వస్తుంది. ఏసీపీని చూసి రత్నం షాక్లో ఉంటుంది. రామ్మ రత్నం, నువ్వు ఇక్కడికే వస్తావని నాకు ఒకరు చెప్పారులే అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు ఏసీపీ గారు, రత్నం కస్టడీ నుంచి తప్పించుకొని ఇక్కడికి వస్తుందని మీకెవరు చెప్పారు అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు.
తన తల్లిని చంపిన వాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారని భూమి గారు నాకు కంప్లైంట్ ఇచ్చారు. అందుకే రత్నాన్ని కావాలనే కస్టడీ నుంచి తప్పించాను అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు. చెప్పు రత్నం, నీకు ఈ ఇంట్లో సహాయం చేస్తుంది ఎవరు? మా అన్నయ్యను చంపమని చెప్పింది ఎవరు? శోభచంద్ర గారిని చంపించింది ఎవరో చెప్పు అని చెప్పి ఏసీపీ అడుగుతూ ఉంటాడు. నాకేం తెలియదు సార్ అని చెప్పి రత్నం అంటుంది. ఏం తెలియకుండానే తప్పించుకున్న దానివి ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? మర్యాదగా చెప్తావా లేకపోతే షూట్ చేయమంటావా అని చెప్పి ఏసీపీ సూర్య అడుగుతూ ఉంటే, సార్ నన్ను చంపొద్దు సార్, నిజం చెప్పేస్తాను అని చెప్పి రత్నం అంటుంది. ఇక అపూర్వ రత్నం వైపు చూసి చెప్పొద్దు చెప్తే పీక కోసి చంపేస్తాను అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది. ఇక రత్నం కంగారు పడుతూ ఉంటే, చెప్పమ్మా, ఈ ఇంట్లో నేను ఇన్ని రోజులు పాలు పోసి పెంచిన పామెవరో చెప్పు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు అపూర్వ వైపు వేలు చూపించినట్టే చూపించి ఆ వేలుని కృష్ణప్రసాద్ వైపు తిప్పేస్తుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్ షాక్ అయ్యి, ఏయ్ ఎవరమ్మా నువ్వు? అసలు నేను నిన్ను ఇదే మొదటిసారి చూస్తున్నాను. నేను ఏసీపీ సూర్య గారి అన్నయ్యను చంపించానని చెప్తున్నావు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అదేంటి సార్ అలా అంటున్నారు? ఎస్ఐ గారిని చంపమని చెప్పింది మీరే కదా సార్ అని చెప్పి రత్నం అంటుంది. ఏసీపీ గారు, ఈవిడ అబద్ధం చెప్తుంది, నేను ఈవిడని చూడటమే మొదటిసారి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఇలానే చెప్తారు. శరత్చంద్ర గారు, ఇప్పటికైనా అర్థమైందా? మీ ఇంట్లో పాలు పోసి పెంచిన పాము ఇతనే అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. బావగారు, వీళ్ళు చెప్పేదంతా అబద్ధం. అసలు నా శోభచంద్ర చెల్లమ్మను నేనెందుకు చంపుకుంటాను? దీని వెనుక ఈ అపూర్వ హస్తం ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. నా భార్య శోభను చంపిందే కాకుండా ఇప్పుడు నా అపూర్వపై కూడా నింద వేస్తావా? నిన్ను బ్రతకనివ్వను అని చెప్పి శరత్చంద్ర కృష్ణప్రసాద్ గొంతు పట్టుకొని శోభచంద్ర ఫోటో దగ్గరకు తీసుకెళ్ళి కృష్ణప్రసాద్ తలను గోడకేసి బాత్తూ ఉంటాడు. బావగారు, నేను చెప్పేది వినండి, ఇదంతా మోసం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. కృష్ణప్రసాద్, నీకు పెళ్ళైందన్న విషయం మా శోభాక్కకు తెలిసిందనే మా శోభాక్కను చంపించి ఉంటావు కదా. మా శోభాక్కను చంపింది నువ్వేనని ఆ ఎస్ఐ మా బావకు చెప్పడానికి వచ్చాడని ఎస్ఐని కూడా చంపించావు కదా. ఇదంతా చేసి నా పైన నేరం నెడతావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఏయ్ అపూర్వ, నిన్ను వదలను, నిన్ను చంపేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఏసీపీ గారు, వీడు బయటే ఉంటే ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తాడో, తీసుకెళ్ళండి, వీడికి ఉరి శిక్ష వేపించండి అని చెప్పి శరత్చంద్ర అంటాడు. ఇక కృష్ణప్రసాద్ని పోలీసులు చేతులకు బేడీలు వేసి తీసుకెళ్తూ ఉంటే, నానా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఒరే చెర్రీ, వీళ్ళు చెప్పేదంతా అబద్ధం రా, నేను ఏ తప్పు చేయలేదురా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. నానా, నువ్వేంటో నాకు తెలుసు, నువ్వు ఏ తప్పు చెయ్యవు నానా, నేను నమ్ముతున్నాను అని చెప్పి చెర్రీ అంటాడు. రా వెళ్దాం అని చెప్పి ఏసీపీ సూర్య కృష్ణప్రసాద్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక మీరా ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు చెర్రీ పక్కకు వెళ్ళి ఈ విషయం వెంటనే భూమికి చెప్పాలి అని మనసులో అనుకొని భూమికి ఫోన్ చేస్తాడు. భూమి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి చెర్రీ ఇలా ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. భూమి, శోభచంద్ర అత్తయ్యను చంపింది నానని చెప్పి పోలీస్ వాళ్ళు నాన్నను అరెస్ట్ చేశారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏంటి చెర్రీ నువ్వు చెప్పేది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అవును భూమి, ఆ రత్నం తప్పించుకొని డైరెక్ట్గా ఇంటికొచ్చింది. ఈ ఇంట్లో నీ వెనక ఉంది ఎవరో చెప్పమని ఆ ఏసీపీ నిలదీయటంతో ఆ రత్నం నాన్న పేరు చెప్పింది భూమి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. మావయ్య ఏ తప్పు చేయలేదు. మావయ్య మా అమ్మను సొంత చెల్లెల్లా చూసుకున్నాడు. అలాంటి మావయ్య మా అమ్మను ఎందుకు చంపుతాడు చెర్రీ అని చెప్పి భూమి అంటుంది. ఆ విషయం మనకు తెలుసు, ఏసీపీకి తెలియదు కదా భూమి అని చెప్పి చెర్రీ అంటాడు. ఇప్పుడే పోలీస్ స్టేషన్కు వెళ్దాం, మావయ్య ఏ తప్పు చేయలేదని నిరూపిద్దాం అని చెప్పి భూమి అంటుంది. సరే భూమి అని చెప్పి చెర్రీ అంటాడు. నేను మీ అన్నయ్యని తీసుకొని పోలీస్ స్టేషన్కు వస్తాను, నువ్వు కూడా త్వరగా బయలుదేరి రా చెర్రీ అని చెప్పి భూమి అంటుంది. సరే భూమి అని చెప్పి చెర్రీ అంటాడు. ఇక భూమి గగన్ దగ్గరికి వెళ్ళి, బావా త్వరగా రా బావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఎక్కడికి అని చెప్పి గగన్ అంటాడు. ఒక ముఖ్యమైన విషయం అని చెప్పి భూమి గగన్ని లాక్కొని వెళ్తూ ఉంటుంది. ఇక చెర్రీ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర భూమి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. భూమి గగన్ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్తారు. భూమి, ఇక్కడికి తీసుకొచ్చావేంటి, ఎవరున్నారు పోలీస్ స్టేషన్లో అని గగన్ అడుగుతూ ఉంటాడు. లోపలికి వెళ్ళాక అన్నీ చెప్తాను బావా అని చెప్పి భూమి అంటుంది. అప్పటికే పోలీసులు కృష్ణప్రసాద్ చేతులు పైకి కట్టి కృష్ణప్రసాద్ని కొడుతూ ఉంటారు. నిజం చెప్పు, నిజం ఒప్పుకో అని చెప్పి అంటూ ఉంటారు. నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక గగన్ని పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లేసరికి గగన్ కృష్ణప్రసాద్ని చూసి షాక్ అవుతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.